నిజానికి కారం చేడు జరిగింది 17 జూలై 1985. నేను పుట్టింది ఏప్రిల్ 12, 1984. అంటే ఈ ఘటన జరిగే నాటికి నేను 1 సంవత్సరం బిడ్డని. కానీ 2007 జూలైలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకున్నటువంటి నేను ఉద్యమాలలో పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో ప్రయాణిస్తున్నప్పుడు నేను ఉద్యమ తొలినాళ్లలో అప్పుడే ప్రయాణిస్తున్న సందర్భం నుంచి వినిపిస్తున్నటువంటి పేరు కుల నిర్మూలన పోరాట సమితి. అంటే నేను పనిచేస్తున్న క్రమంలో చాలా చురుగ్గా పాల్గొంటూ వారి యొక్క ప్రాతినిధ్యాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. అలా సుదీర్ఘమైనటువంటి నా జీవితంలో జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పి, బహుశా నేనే ఇక్కడ ఉన్నటువంటి వక్తలలో అందరికంటే చిన్నవాడిని. నేను నేర్చుకోవడానికి వచ్చినా, నేను చేసిన 4 విషయాలు చెప్పడం కోసం వచ్చినా, ఇంకా ఐఎమ్ ద స్టేజ్ ఆఫ్ లెర్నింగ్. చాలా సందర్భాలలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందిస్తూ ఒక గాయకుడిగా, రచయితగా నా వంతు బాధ్యతగా నేను ఈ సొసైటీకి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అనుక్షణం ఈ కుల నిర్మూలన పోరాట సమితి అనేది బాగా వినిపిస్తూ వచ్చింది. కాలక్రమేణా 17 సంవత్సరాల తర్వాత నిరంతరం మనువాదం పైన దాడి చేస్తున్న నాపై, మనువాదంపై దాడి చేస్తున్నటువంటి నాపై ఒక చాకచక్యమైనటువంటి వ్యూహరచన చేసి బైర్ నరేష్ని, నన్ను వ్యక్తిగతంగా నాపై దాడి చేయకపోవచ్చు, కానీ మా ఇంటి మీదకి చాలామంది వెళ్ళి రకరకాల హింసను సృష్టిద్దామని ప్రయత్నించినప్పుడు నేను నిర్మాణం చేసుకున్నటువంటి నా సైన్యం అండగా ఉండి, అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా పోలీసుల ద్వారా అండగా నిలిస్తే, ఈ కుల నిర్మూలన పోరాట సమితి ఆలోచన విధానాలు కలిగిన వాళ్ళు చాలా మంది నేను అప్పుడు గమనించాను. అన్ని సంఘాలు, నేనే ఎంతో మందికి అన్యాయం జరిగితే పోయి న్యాయం జరిగే వరకు ఉండి పోరాటం చేసి, న్యాయం జరిగేంత వరకు ఉండి పోరాటం చేసినటువంటి నాపై జరిగినప్పుడు నా కోసం అండగా నిలబడ్డ కొద్ది మందిలో కుల నిర్మూలన పోరాట సమితి కూడా ఉండడం నిజంగా గర్వకారణం. సో టిల్ టుడే, ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరితో పాటు ఈ మీడియా ద్వారా వీక్షిస్తున్నటువంటి లక్షలాది మంది దళిత బహుజన సమాజంలో ఆలోచన పరులైనటువంటి వ్యక్తులు, ఉద్యమకారులు, విద్యార్థులు, యువకులు జాగ్రత్తగా గమనించాల్సి, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నిన్నగాక మొన్న జరిగిన చెంచు ఈశ్వరమ్మ అలియాస్ భారతమ్మ, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి యొక్క సీట్లు పెరుగుతున్నప్పుడే, ఇంకా ప్రభుత్వం డిక్లేర్ కాకుండా ముందే కూటమి యొక్క ప్రాతినిధ్యం పెరుగుతున్నప్పుడే ప్రతీకార దాడులు జరిగాయి. ఇందాక గౌరవనీయులు హైకోర్టు న్యాయవాది అన్నగారు మాట్లాడుతూ చెప్పిన దాంట్లో, ఎవడు తమ యొక్క బల ప్రదర్శన చూయించుకోవాలనుకున్నా దళితుల్ని కొట్టడం ఒక ఎజెండాగా ఎంచుకున్నారు మిత్రులారా. నిజంగా ఒకవేళ ఆ ప్రభుత్వం చేసినటువంటి గత పొరపాట్లను వీళ్ళు ఎత్తి చూపాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీదనో, లేకపోతే వాళ్ళు చేసిన అన్యాయాల మీదనో ఈ ప్రభుత్వం వారు మాట్లాడాలి. కానీ ఓటర్లు అయినటువంటి దళితుల మీద, దళిత పేటల మీద, మాలపేటల మీద, మాదిగ పేటల మీద దాడి చేసి వాళ్ళ యొక్క బల ప్రదర్శన చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఒకటే మాట్లాడుతున్నా, ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం ఇట్లా సస్తూ బతుకుదాం? వీక్షిస్తున్న మీరు కానీ, సభలో ఉన్నటువంటి వీళ్ళు కానీ, ఎవరైనా శాశ్వతంగా బ్రతకడానికి భూమి మీదకి రాలేదు. మరణం అనేది నిరంతరం మన జేబులోనే ఉంటుంది, మన వెంటే ఉంటుంది. వీళ్ళని ఈరోజు ఎందుకు స్మరించుకోవాల్సి వచ్చింది? వాళ్ళు పోరాటంలో బలైపోయారు, వాళ్ళు అక్కడ ప్రశ్నించారు కాబట్టే అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు వీళ్ళపై దాడి చేశారు. ఎక్కడైతే ప్రశ్నించే తత్వం ఉండదో అక్కడ బానిసత్వం ఉంటుంది. ఎక్కడైతే ప్రశ్నించే తత్వం ఉంటుందో అక్కడ పోరాటం ఉంటాయి, దాడులు ఉంటాయి. ఈ 39 సంవత్సరాల ఈ చరిత్ర మనకి ఏం చెప్తుంది? సుదీర్ఘమైనటువంటి 23 ఏళ్ల పాటు పోరాటం కొనసాగిందంటే, ఈనాడు ఉన్నటువంటి ఔలా ఉద్యమకారులు, దుర్మార్గులు, ద్రోహులు, జాతి ప్రజలను మోసం చేసేటువంటి నాయకులు ఉద్భవిస్తున్నటువంటి ఈ సందర్భం ఇలాంటిది. మరి 23 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని చేసి ప్రజాకోట్ని వేయించగలిగినటువంటి ఆనాటి ఐక్యత ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించాలి. ఆ రోజులు తిరిగి వస్తాయా లేవో అనేది పక్కన పెడితే, నేను ఒక చిన్న పిల్లగానైనప్పటికీ కూడా ఉద్యమకారుడుగా, గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వ్యక్తిగా నేను ప్రజలలో నిరంతరం ఉంటున్నా. ఈ ప్రజలు ఏ సామాజిక ప్రజలైతే నిరంతరం దాడులకు గురవుతున్నారో ఆ సామాజిక ప్రజలకి నేను చెప్తుంది ఏంటంటే,
మనల్ని ఉపయోగించుకొని మోసం చేస్తున్న నాయకులు ఎటువైపు ప్రయాణం చేసినా వాళ్ళ వెంటుక కూడా మనం పీకలేకపోతున్నాం, నోరు మూసుకుంటాం. మళ్ళీ ఇంకో నూతన నాయకుడు వస్తే ఆయన వెనకాల నడవాలనేటువంటి డిఫెండ్ మైండ్ సెట్ తో మనం ఉన్నాం. కాబట్టి వస్తున్న ప్రతి నాయకుడు మనల్ని మోసం చేస్తా ఉన్నారు. ఓపెన్ గా చెప్తా ఉన్నా, నాయకులు అని పిలువబడుతున్న దశాబ్ద కాలం జాతులను ముందుకు నడిపిస్తున్న వాళ్ళుగా నిర్మాణమైన వాళ్ళు పోయి మనువాదం యొక్క సంఖ నాకుతూ వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నటువంటి సందర్భంలో, ఒకవేళ నేను నేర్పినటువంటి సిద్ధాంతం ప్రకారం నేను నడవకపోతే, నేను నడిపించిన బాటలో, నేను చూపించిన బాటలో నేనే నడవకపోతే, రేపు ప్రొద్దున ప్రజలందరూ నన్ను రాళ్లతో చెప్పులతో కొడతారనేటువంటి భయాన్ని మనం వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల ప్రతి ఒక్కడు మన సిద్ధాంతాన్ని, మన ఆలోచనని, మన త్యాగాన్ని తీసుకుపోయి తూకం వేసుకుని తరాజుకు అమ్ముకుంటున్నాడు. మిత్రులారా, ఆ భయం ప్రజల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. స్పాటకస్ గారు చెప్పినట్టు ఇక్కడ మన శత్రువులు ఎక్కడో లేరు. మనతో పాటు మన కులంలో, మన జాతిలో, మన ఆర్గనైజేషన్లో మనలోనే ఉన్నారు. ముందుగా మనం నిర్మూలించాల్సింది మన దగ్గర ఉన్నటువంటి దుర్మార్గులని. ఇది ఖచ్చితంగా నిర్భయంగా చెప్తా ఉన్నా. మనకు శత్రువు ఎక్కడ లేడు. మనవాది చాలా క్లియర్ గా మనతోటే పెట్టింది. ఇందాక అన్న వాళ్ళు మాట్లాడుతూ అదే చెప్తా ఉన్నారు. తప్పు చేసిన వాడు గాడికే వస్తుండు, నిరంతరం పోరాటం చేసిన వాడు గాడికే వస్తుండు అని ఏదేమైనప్పటికీ కూడా నిరంతరం కొనసాగుతున్నటువంటి విప్లవంలో, నిరంతరం కొనసాగుతున్నటువంటి పోరాటం ఎప్పటికీ ఆగదు. అది ఎవరున్నా లేకపోయినా నిరంతరం ముందుకు సాగుతుంది. ప్రశ్నించేటువంటి గొంతులు ఎప్పుడు ముందు ఉంటాయి, పోరాటం చేస్తాయి. బట్ కాకపోతే ఇట్ ఇస్ స్టిల్ నీడెడ్. మన ఐక్యత లోపించడం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయనే విషయాన్ని చెప్పక తప్పదు. ఇందాక అన్న మాట్లాడుతూ చెప్పిండు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కొద్దిమంది మూర్ఖులు సరిగ్గా అర్థం చేసుకోక చాలా తప్పుగా ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈట్ కా జవాబ్ పత్తర్ సే దో అని చెప్పిండు. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దో అన్నాడు. అంటే ఒక ఇటుక ముక్కతో నిన్నెవడైనా కొడితే తిరిగి నువ్వు బండరాయితో కొట్టుకున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చొని గాంధీ గారి, వీళ్ళంతా అంబేద్కరిజం పేరు మీద ఉన్నటువంటి గాంధీవాదులు, దే ఆర్ నాట్ అంబేద్కరైట్స్. నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా. మా చెల్లెని రేప్ చేసిండ్రు, మా అక్కని రేప్ చేసిండ్రు, ఇదే లాస్ట్ రేప్ కావాలా? కలెక్టర్ గారు ఇక రేప్ చేయనీయకండి, మా ఊడి మీద కుల వివక్ష, క్యాస్ట్ ప్రాక్టీస్ కొనసాగుతున్నది అని చెప్పేసి ఇది గాంధీ చేసే ఉద్యమాలు. ఆడపోయి కూర్చొని వీట మెమోరండాలు పట్టుకొని ఇచ్చుడు, కలెక్టర్ గారికి ఇచ్చుడు. ఎవడాపుతారు? అంతే తిరిగి తన్నప్పుడే కదా ఆగేటి. అంటే లోగడ జరిగినటువంటి ప్రతి పోరాటంలో కూడా మనం ఇది చూసుకోవచ్చు. భయపడుతూ ఉంటే భయపెడతానే ఉంటారు. కానీ నేనైతే ఒకటే అల్టిమేట్ స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నా, చావు అనేది ఎప్పుడైనా సరే శాశ్వతమైంది. మనం బ్రతికి ఉన్న కాలంలో ఏం చేసినాం అనేది రాబోయే భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాలు జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని జీవించారు కాబట్టే 40 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. 1000 సంవత్సరాల క్రితం చనిపోయిన బుద్ధుడి గురించి, మార్క్స్ గురించి, లెనిన్ గురించి ఈనాటికి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే వాళ్ళు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని జీవించారు. చావు అనే భయం నుంచి బయటకు వచ్చి న్యాయపరమైన పోరాటమైనా ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని మీతో పాటు ముఖ్యంగా ఈ రోజు అల్టిమేట్ గా ఎన్నో ఆర్గనైజేషన్లు నేను చూస్తా ఉన్నా. చాలా మంది ఈ నిజాన్ని మాట్లాడాలంటే భయపడే స్టేజ్కి వచ్చింది. మాట్లాడితే ఎవడు దాడి చేస్తాడో, మాట్లాడితే ఎవరింటి మీదకి దాడికి వస్తారనే సందర్భంలో కూడా ఇంకా మేము నిలబడే ఉన్నామని నిరూపించుకున్న కుల నిర్మూలన పోరాట సమితికి నిజంగా సల్యూట్ చేస్తా ఉన్నా. మీతో పాటు మీ బిడ్డగా, మీ మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తిగా మహనీయుల ఆలోచన విధానాన్ని పునిగిపుచ్చుకొని నా వల్ల వీలైనంతగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, పూలేని ఉద్యమం యొక్క సిద్ధాంత భావాజాలాన్ని ఊరూరికి, జిల్లాకి వ్యాప్తి చేస్తున్న ఒక వక్తగా మీ వెంట ఎప్పుడూ ఉంటారని నన్ను నమ్మి మీతో పాటు నన్ను చేర్చుకొని మీతో పాటు అవకాశం కల్పించినటువంటి కుల నిర్మూలన పోరాట సమితి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, జై భీమ్ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.